నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సినీ ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బాలయ్య ఇంట్లో ఒకప్పుడు కాల్పులు జరిగాయి, అది అందరికి తెలిసిందే. కానీ అది ఎందుకు జరిగాయి, ఎవరిపైన జరిపారు అనేది సస్పెన్స్ గానే ఉండిపోయింది. కానీ ఈ మధ్య లక్ష్మీ పార్వతి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఆయన ఇంట్లో కాల్పులు జరిపారు అని చెప్పి, అది కూడా ఆయన సినిమా రిలీజ్లో ఆల్రెడీ థియేటర్లో ఉన్నప్పుడు ఆది సినిమా రిలీజ్ చేయడం వల్ల కోపంతో కాల్పులు జరిపారు ఎన్టీఆర్ పైన అని చెప్పేసి అన్నారు. ఎంతవరకు నిజం అయ్యే అవకాశం ఉన్నాయంటారు? ఇది కేవలం లక్ష్మీపార్వతి గారి ఊహగానం. ఆయన సందర్భం చెప్పకూడదు. ఒక టిపికల్ కాంటెక్స్ట్లో ఆయన అలా తుపాకీ తీసుకొని బాలయ్య బాబు ఇద్దరిని కాల్చవలసి వచ్చింది. అందులో ఒకటి సెక్యూరిటీ ఉన్నవాడు, రెండోది ప్రొడ్యూసర్, అది బెల్లంకొండ సురేష్ అన్నమాట. వీరిద్దరిని కొట్టడం జరిగింది, అంత కేసు పెట్టడం జరిగింది. చాలా కాలం ఆ వెనక పాపం బాలకృష్ణ గారు కష్టాలు పడ్డాడన్నమాట. ఇక్కడ ఏంటంటే ఏ విషయం కూడా బాహాటంగా చెప్పుకోవడానికి ఏ విధంగా అనుకూలంగా లేదు. ఎవరు చెప్తాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పడిన అనుమానం పడితే చెప్తాడా, లేదా నమ్మకం వస్తే చెప్తాడా? ఏదో విధంగా అయిపోయింది. అలాగే ఆ రోజు వచ్చిన వీడియోలన్నీ వైరల్ అయిపోయాయి. తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, ఇక ఆ ప్రస్తావన వద్దు, వదిలేసాయి అంతే. నిజాలు ఇప్పట్లో తెలవు, ఎప్పుడోసారి తేలితే కదా, దానికోసం నువ్వెందుకు కంగారు పడతావు? ఇక పోలీస్ స్టేషన్కి నీకు అసలు కనెక్షనే లేదు, ఎప్పటి నుంచి మర్చిపోయి ఈ సినిమాని మీద దృష్టి పెట్టి అన్నాడు. తర్వాత ఎవరో సీరియస్గా బాలకృష్ణ గారికి ఏమో వచ్చింది, ఒక ఉత్తరం వచ్చింది. అప్పుడు ఇన్ని వారాల్లో నీకు తగిన సమాధానం చెప్తాను అని అన్నాడు. అంటే ప్రభుత్వం కోర్టు అధికారాన్ని ధిక్కరించకుండా మాటవాడాడు. మాటవాడిన తర్వాత అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉండేవాడు. రాజశేఖర రెడ్డి ఉంటే ఉన్న విషయం తెలిసింది కదా. ఎంతైనా సరే సొంత మేనబాబ చంద్రబాబు నాయుడు బాలకృష్ణకి పెద్ద చూచురుద్ది, పిల్ల పాపతో ఉన్నాడు, చచ్చిపోతాడని చెప్పేసి చాలా ఒక గణనీయమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు తప్పించారు. అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. రాజశేఖర రెడ్డి గారు, బాలకృష్ణ గారు ఎన్నో అలాగా ఒకరికొకరు ఆ విధంగా సేవ చేసుకున్నారు అన్నమాట. ఇది కొత్తగా ఏమీ కాదు, కానీ ఏదో ఉంది. అంటే ఇప్పుడు నిజంగానే ఎన్టీఆర్కి, అంటే జూనియర్ ఎన్టీఆర్కి బాలయ్య బాబుకు నిజంగానే పడట్లేదు అంటారా? అంటే ఇది రీసెంట్గా మనం చూసాము, ఎన్టీఆర్ గాడి దగ్గర కూడా ఫ్లెక్సీల వివాదం జరిగింది. దీని గురించి మీరేమంటారు? బాలయ్య బాబుకి ఎన్టీఆర్కి మధ్య సామరస్యాలు లేవని అడుగుతున్నాను నువ్వు. అది లేకపోతే కుటుంబంలో ఎలాగుంటారు? ఉండరు. అలా కాకుండా ఆయన తెలుగుగా మాట్లాడుతున్నాడు, ఈయనకు తెలుగుగా మాట్లాడుతున్నాడు. ఈయనకేమో కేసు రద్దు అయిపోయింది. ఆయనకి ఏముంది, ఆయన వచ్చి చేయవలసింది ఏమీ లేదు. బాలకృష్ణ ప్రదర్శనకి వెళ్ళాడు, ఆంధ్రదేశం అంతా ప్రదర్శించి వద్దామని. బాలకృష్ణ గారి తాలూకు ప్రమేయం ఏమీ లేదు అన్నమాట. ఆయనకు ఓటు పడలేదు, జనంలో చైతన్యం రాలేదు, కష్టాలు పడ్డారు. మొత్తానికి ఆ ప్రాంతాన్ని వదులుకున్నారు అన్నమాట. సార్, ఇప్పుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ లెగసీని ఎవరు తీసుకొస్తున్నారంటారు సార్? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే జూనియర్ ఎన్టీఆరా, ఇటు బాలయ్య బాబా? బాలయ్య బాబేనమ్మా. ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వేశారు. బాలయ్య బాబుకి ఏంటంటే ఆ సీనియర్ ఎన్టీఆర్ అంటే పిచ్చి. ఆయన ఖాళీ సమయంలో ఆ సినిమాల్లో ఉన్న డైలాగ్స్ వల్లి వేసుకుంటాడు అన్నమాట. పిచ్చి, వేరే పిచ్చి. అందుకే మాడ్యులేషన్ అంతా అంటే ఒక పౌరాణిక మాడ్యులేషన్ని బాగా పట్టుకోగలిగాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ పట్టుబట్టి ఏదో క్యారెక్టర్ వేశారు, కానీ అంత క్యారెక్టర్ చేయలేడు. అది బికాజ్ ఆఫ్ రాజమౌళి ఫ్రీగా విడిచిపెట్టి ఆ క్యారెక్టర్ చేయించుకున్నాడు, కానీ లేకపోతే తబ్బిబ్బైపోయేవాడు. అంటే కొంతమంది మాట్లాడుతున్నారు ఎక్కువగా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్కి. అంటే మన దగ్గర ఫ్యాన్ బేస్ ఉన్నది కేవలం బాలయ్య బాబుకి. అందుకే ఆయన లెగసీని, అంటే పెద్ద ఎన్టీఆర్ లెగసీని జూనియర్ ఎన్టీఆర్ తీసుకొస్తున్నారని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ కొంతమంది వాదన. మీరేమంటారు? అదేం లేదమ్మా. ఆయన అసలు బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ అంటేనే ఇష్టం లేదు, ఆయన నమ్మలేడు.
తర్వాత తనకంటే వెనకొచ్చి ఈరోజు తనకంటే ఎక్కువ సంపాదిస్తుందంటే సహజంగా హ్యూమన్ నేచరు అది కొంచెం దూరం పెడుతుంది. బట్ ఏదైనా సరే కుటుంబం పోయింది కదా, అందరి కుటుంబాల్లో కూడా ఇంతో అంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ అంటే మొన్న ఎవరో ఫోన్ చేశారు, ఫైనాన్షియల్ అంటే వాళ్ళ స్థాయికి 1000 కోట్లు సంపాదించాలి, మరి ఎందుకు ఆ స్థాయిని చేరిపోయారంటే దానికి సమాధానం లేదు. అది వాళ్ళ స్థాయికి చాలా సంపాదించాయి, బస్తాలతో డబ్బు సంపాదించారు, బస్తాలతో బంగారం సంపాదించారు. అంటే దీంతోనే బాలయ్య బాబుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈర్ష్య అని చెప్పేసి అంటున్నారు. ఈ విషయాన్ని కాదు కానీ మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని కూడా దూరంగా ఉంచేవారు. ఏది ఎన్టీ రామారావు గారు సినిమాల్లో బాగా సక్సెస్ అయిన తర్వాత కదా, ఏదో సూపర్ హిట్ అయిన తర్వాత ఆ జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి బాలయ్య బాబు కాళ్ళ మీద పడితే దీవించి కలుపుకున్నాడు అప్పుడు. అంతేగాని ఏ రోజు కూడా వీళ్ళిద్దరూ కలుసుకున్నారు కానీ హరికృష్ణ ఇద్దరు కొడుకులు ఇద్దరు అంటే ఎవరు ఈ పేరు కళ్యాణ్ రాము, తారక రాము, వీళ్ళిద్దరూ కలుసుకున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు అంటే కుటుంబంలో కలవలేదు కదా, వాళ్ళకి ఆసక్తి కూడా లేదు. అది అంటే కానీ ఇప్పుడు వీళ్ళిద్దరైతే బాగానే ఉంటున్నారు అన్నదమ్ములు, కానీ మరి ఎందుకు బాలయ్య బాబు మీద అంటే బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్ పడట్లేదు అని చెప్పేసి ఇన్ని వార్తలు ఎందుకు వస్తున్నాయండి? అవునండి, వాళ్ళ దగ్గర తీసే కదా కలుపుకుంటారు. మన పెద్దలు ఏరా నువ్వు ఎలా ఉన్నావు ఏంటి నీ విషయాలు తెలియదు, దా కూర్చో భోజనం చేసేది అంటే వాళ్ళు ఉంటారు. అదే లేదు వచ్చారు కదా కూర్చో మంచినీళ్ళు ఇవ్వు అంటే వాళ్ళు మనుషులే కదా. ఇది నేను ఎవరి మీద కక్షా కార్పణ్యాలతో చెప్పడం లేదు. ఒక మనిషి తాలూకు ప్రేమను పొందాలంటే వాళ్ళు ఉద్దికగా ఉండి మెల్లగా ఉండి వాళ్ళని సామరస్యంగా మాట్లాడి వాళ్ళకి ఏదో అభ్యాసం ఇచ్చి పంపించాలి. అదే కాకుండా వచ్చిన ఎంతసేపు వెళ్తున్నావా బయటికి అంటే ఏం వెళ్తారమ్మా వాళ్ళు సొంత తండ్రి తర్వాత తండ్రి కదా. ఇప్పుడు ఆయన ఏదో మంచి ఒక ప్రామిస్ చేయడం ఏదో మంచి ఒక అవకాశం కల్పించడం అంటే సినిమాల్లో అవకాశం కాదు, ఎక్కడో కట్టడానికో ఏదో వ్యాపారబద్ధంగా ఉన్న అవకాశం కల్పించడం ఉంటే బాగుంటుంది. ఆ స్థాయికి వాళ్ళకి ఆనందం ఉంటుంది. కానీ ఏ సినిమాలు చేసుకుంటే ఎప్పటికండి వీళ్ళు డబ్బు సంపాదిస్తారు. సినిమాలు చేసుకున్న వాళ్ళు ఏం లేదు, హిట్ అయితే హిట్ అవుతుంది, ఫట్ అయితే ఫట్ అవుతుంది, ఫట్ అయినట్టయితే మళ్ళీ కోలుకోలేని దెబ్బ.